హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అవి ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇలా ఓటీటీ సోషల్ మీడియా అనేది లేని ఒక దశ. స్కూల్ అయిపోగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాగ్ ఒక పక్క పడేసి హోంవర్క్ ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి అలా టీవీకే అతుక్కుపోయేవాళ్ళం. అప్పట్లో అదే మన లోకం. ఇది కేవలం మన స్టోరీయే కాదు, చిన్నపిల్లల నుంచి టీనేజర్స్ వరకు ఆఖరికి జాబ్ చేసే వాళ్ళు కూడా ఇప్పటికీ కార్టూన్ నెట్వర్క్ అంటే తెలియని ఒక నోస్టాల్జియా ఉండేది. కిక్ బడోస్కి చేసే అల్లరి, భూతం బాబాయ్ చేసే పనులు, ఓగి అండ్ ద కాక్రోచెస్ చేసే విన్యాసాలు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ బాధ్యతలు పెరుగుతూ వస్తూ ఉంటాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. ఆఖరికి మనకి టీవీ కాదు కదా, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి స్పెండ్ చేసే టైం కూడా లేకుండా పోతుంది. కానీ ఎన్ని రోజులు గడిచినా మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనలో ఉన్న ఆ చిన్న పిల్లోడు ఇంకా అలానే ఉంటాడు. ఆ పిల్ల బచ్చగాడు ఏదో ఒక మూలన మనలో దాగి ఉంటాడు. కాబట్టి మళ్ళీ మన చైల్డ్హుడ్ని వెతుక్కుంటూ మన వింటేజ్ దశలోకి టైం ట్రావెల్ చేద్దామా? ఈరోజు నేను మీకు మన 90s అండ్ 20sలో కార్టూన్ నెట్వర్క్లో స్ట్రీమ్ అయ్యే మన ఫేవరెట్ కార్టూన్స్ని ఒకసారి గుర్తుకు చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు ఈ కార్టూన్స్ కోసం యూట్యూబ్ లేదా ఇంకా కొన్ని అదర్ ఫ్యాట్ ప్లాన్స్లో వెతకడం ఖాయం. ఇప్పుడు ఉన్న నిబ్బిస్కి ఇవి తెలియదు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిండి కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 15, హోరిడ్ హెన్రీ. 2010 to 2012 ఈ టైంలో కార్టూన్ నెట్వర్క్ చూసే వాళ్ళకి ఈ కార్టూన్ బాగా గుర్తుంటుంది. ఒక హ్యాపీ ఫ్యామిలీలో పర్ఫెక్ట్ పీటర్ అండ్ తన అన్న హోరిడ్ హెన్రీ చేసే పనులు మనకి నవ్వు తెప్పిస్తాయి. పీటర్ చాలా మంచి కుర్రాడు, హోంవర్క్ చేసుకుని పేరెంట్స్ చెప్పిన మాటలు వింటూ ఉండేవాడు. అలాంటి ఒక గుడ్ బాయ్కి తన అన్న క్వైట్ ఆపోజిట్. మన భాషలో చెప్పాలంటే తను ఒక చిచ్చరపీడు అనుకోండి. తన ఫ్రెండ్స్తో చేసే పనులతో మనకి నవ్వు తెప్పిస్తూ ఆ కార్టూన్లో ఉన్న వాళ్ళకి చిరాకు తెప్పిస్తూ ఉంటాడు. ఈ కార్టూన్ కేవలం 2 years మాత్రమే సీఎన్లో స్ట్రీమ్ అయినా అప్పట్లో దీనికి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. తర్వాత ఈ కార్టూన్ రైట్స్ అనేవి వేరే ఛానల్ కొనడంతో ఈ హోరిడ్ హెన్రీ కార్టూన్ నెట్వర్క్కి గుడ్ బై చెప్పేసింది. ఎపిసోడ్కి కేవలం 10 to 15 minutes రన్ టైం ఉన్న ఈ కార్టూన్ మన ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పడమే కాకుండా దాదాపు 20+ లాంగ్వేజెస్లో కూడా డబ్బింగ్ చెప్పారు. దానివల్ల దీనికి గ్లోబల్గా మంచి పేరు అందింది. ఇది అతి తక్కువ టైంలో పాపులర్ అయిన కార్టూన్స్లో ఒకటి. దాదాపు 10 years దాటినా మనం ఇంకా ఈ కార్టూన్ గురించి మాట్లాడుకుంటున్నామంటే అర్థం చేసుకోవాలి. ఈ కార్టూన్లో యానిమేషన్ పెద్దగా ఏమీ లేకపోయినా ఈ కార్టూన్ క్యారెక్టర్స్ మనలోనే ఒకరిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎంత తొందరగా పాపులర్ అయిందో అంతే తొందరగా కార్టూన్ నెట్వర్క్ నుండి వెళ్ళిపోయింది. నెంబర్ 14, కరేజ్ ఆఫ్ ద కవర్డ్లీ డాగ్. నైట్ 11 అయిందండి చాలు, బ్లాంకెట్స్ కప్పుకొని మరీ చూసేవాళ్ళం ఈ కరేజ్ ఆఫ్ ద కవర్డ్లీ డాగ్. మన లిస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కార్టూన్ ఇది. 1999 to 2002 వరకు కార్టూన్ నెట్వర్క్లో రెగ్యులర్గా వచ్చిన ఫస్ట్ కార్టూన్ ఇదే. దాదాపుగా 54 episodes ఉన్న ఈ కార్టూన్ కరేజ్ అనే ఒక పెరికి కుక్క గురించి ఉంటుంది. అది పేరుకి కరేజ్ కానీ దానికి చాలా భయం. అయినా కూడా తన ఓనర్స్ అయిన మ్యూరిల్ అండ్ యూస్టన్ని విచిత్రమైన డెవిల్స్ అండ్ మాన్స్టర్స్ నుంచి కాపాడుతూ వస్తుంది. ఎంత పెరిగిదైనా కూడా ఈ కరేజ్ అనే కుక్క చేసే సాహసం మనకి భయం తెప్పిస్తుంది, అదేవిధంగా నవ్వు కూడా తెప్పిస్తుంది. కానీ తన ఓనర్స్కి మాత్రం ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ ఈ షోస్ యొక్క ఎపిసోడ్స్ అయిపోయినా కూడా దీని క్రేజ్కి స్కూబీ-డూ మూవీలో ఒక స్పెషల్ క్యామియో రోల్ క్యారెక్టర్ పెట్టారంటే మీరే అర్థం చేసుకోండి. అన్ఫార్చునేట్లీ 2002లో ఈ కార్టూన్ని ఆపేశారు. అయినా కూడా ఓల్డ్ ఎపిసోడ్స్ని తిరిగి స్ట్రీమ్ చేస్తున్నారు కార్టూన్ నెట్వర్క్లో. నెంబర్ 13, భూతం బాబాయ్. చిన్నప్పుడు టీవీలో భూతం బాబాయ్ ఇంట్రో రాగానే ఛానల్ మార్చకుండా చూసేవాళ్ళం. అంత క్రేజ్ని సంపాదించుకుంది ఈ కార్టూన్. దీని అసలు పేరు ది గ్రిమ్ అడ్వెంచర్స్ ఆఫ్ బిల్లీ అండ్ మ్యాండీ అయినా తెలుగు డబ్బింగ్ వల్ల దీనికి భూతం బాబాయ్ అనే పేరు వచ్చింది. బిల్లీ అనే ఒక తింగరాడు, మ్యాండీ అనే ఒక సీరియస్ అమ్మాయి గ్రిమ్ రీపర్ని ఒక ఆటలో గెలిచి తమకి ఫ్రెండ్గా ఉండమంటారు. తర్వాత ఏం జరిగిందనేదే ప్లాట్. వినడానికి ఇది చిన్న ప్లాట్ అయినా మనకి నవ్వు తెప్పిస్తుంది. దయాలు ఇలా కూడా ఉంటాయని మనల్ని మనమే అడిగేలా చేస్తుంది. కరేజ్ ఆఫ్ ద కవర్డ్లీ డాగ్ పిల్లలకి భయం పుట్టిస్తే భూతం బాబాయ్ పిల్లలకి ఫేవరెట్గా నిలిచాడు. ఈ సిరీస్ ఫినిష్ అయినా కూడా మళ్ళీ ఎపిసోడ్స్ అన్నిటినీ తిరిగి స్ట్రీమ్ చేస్తున్నారంటే దీని డిమాండ్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి. నెంబర్ 12, కోడ్ నేమ్ కిడ్స్ నెక్స్ట్ డోర్. ఈ కార్టూన్ ఈ జనరేషన్కి కొంచెం కొత్త అయినా 20s కిడ్స్కి మాత్రం ఒక స్పై థ్రిల్లర్. KND అనే ఒక గ్లోబల్ సీక్రెట్ ఆర్గనైజేషన్ సమాజంలో పెద్దవాళ్ళు చేసే తప్పులతో ఫైట్ చేసి గ్లోబల్గా పీస్ తేవడమే ఈ కార్టూన్ యొక్క ప్లాట్. వినడానికి కొంచెం సీరియస్ ప్లాట్ లాగా ఉన్న ఈ కార్టూన్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఏ రేంజ్ ఆర్గనైజేషన్ అని. ఎందుకంటే ఈ KNDలో అందరూ 9 to 12 year ఓల్డ్ కిడ్సే ఉంటారు.
అండ్ పెద్దవాళ్ళు చేసే తప్పులు, తమ పేరెంట్స్ పెట్టే స్ట్రిక్ట్ కండిషన్స్, అంత పెద్ద సీరియస్ ప్లాట్. జస్ట్ కిడ్స్ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ను కొట్టేయాలి అని ఆలోచించడమే. ఇంకా ఇలా ఎన్నో చిలిపి పనులకి బాహుబలి రేంజ్లో వీళ్ళు ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటారు. దీని చుట్టూ తిరిగే మిస్టరీ చాలా ఫన్గా అయితే ఉంటుంది. ఈ కార్టూన్లో మొత్తం 5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని వాళ్ళు సూపర్ స్పైస్ అని సపరేట్ కోడ్ నేమ్తో పిలుచుకుంటూ ఉంటారు. అండ్ పేరుకు తగ్గట్టుగానే వీళ్ళ దగ్గర స్పై రేంజ్ వెపన్స్ కూడా ఉంటాయి. అండ్ ఎలాగైనా పెద్దవాళ్ళని కంట్రోల్లో పెట్టి పిల్లలకి గ్లోబల్ పీస్ తెచ్చి పూర్తిగా స్కూల్ సిస్టమ్ని అబాలిష్ చేయడమే. అండ్ పేరెంట్స్ పెట్టే అన్రీజనబుల్ కండిషన్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే 2002 నుంచి 2008 వరకు ఈ కార్టూన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో పిల్లలకి స్పై కామెడీ థ్రిల్లర్స్ అంటే గుర్తుకొచ్చే మొదటి కార్టూన్ ది కోడ్ నేమ్ కిడ్స్ నెక్స్ట్ డోర్. అండ్ కార్టూన్ నెట్వర్క్ ఒరిజినల్ షో కావడంతో గ్లోబల్గా దీనికి మంచి పేరు అయితే వచ్చింది. నెంబర్ 11 రోల్ నెంబర్ 21. నిజం చెప్పండి, మీలో ఎంతమందికి కార్టూన్ యొక్క ఇంట్రో సాంగ్ గుర్తుంది? మన చైల్డ్హుడ్లో వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ కార్టూన్ ఇది. క్రిష్ అనే ఒక కుర్రాడు కనిష్క్ అనే ప్రిన్సిపల్ నుంచి తన స్కూల్ని, ప్రపంచాన్ని ఎలా కాపాడతాడు అనేది ప్లాట్. మన పురాణాలను హ్యూమన్ని కలిపి చేసిన మొదటి కార్టూన్ బహుశా ఇదే కావచ్చు. కనిష్క్ కంసుడి నుంచి, క్రిష్ అనేది కృష్ణుడి నుంచి వచ్చిందని మనకు చూసిన మరుక్షణమే అర్థమై ఉంటుంది. ఈ కార్టూన్ ఎంత బాగా ఆడిందంటే నాకు తెలిసి జస్ట్ ఈ కార్టూన్ నుంచే దాదాపు 4-5 మూవీస్ వచ్చి ఉంటాయి. పిల్లల్లో దీని క్రేజ్ మామూలుగా ఉండదు. నెంబర్ 10 డెక్స్టర్ ల్యాబొరేటరీ. వెల్, ఈ జనరేషన్కి ఈ కార్టూన్ గురించి పెద్దగా పరిచయం లేకపోయినా 20s కిడ్స్కి ఇదే వాళ్ళ ప్రపంచం అనే చెప్పాలి. కార్టూన్ నెట్వర్క్లో హిట్ అయిన ది ఫస్ట్ ఒరిజినల్ షో ఇది. డెక్స్టర్ ల్యాబొరేటరీ. డెక్స్టర్ అనే ఒక చిన్న సైంటిస్ట్ తన అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీలో చేసే వింత వింత ప్రయోగాలు మనకి నవ్వు తెప్పిస్తాయి. డెక్స్టర్ కొత్త క్రేజీ ఇన్వెన్షన్స్ తయారు చేస్తే తన చెల్లెలైన డీడీ వచ్చి మొత్తం చెడగొడుతూ ఉంటుంది. తన ఇన్వెన్షన్స్లో కొన్ని ప్రపంచాన్ని కాపాడే ఉంటే ఇంకా కొన్ని డిజాస్టర్ను క్రియేట్ చేసే ఉంటాయి. ఈ కార్టూన్ చూసి తాము కూడా సైంటిస్ట్ అవుతామన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఈ కార్టూన్ ఎందుకంత ప్రత్యేకం అంటే ఒరిజినల్ షో హిట్ అవ్వడంతో దీనిలాగానే పవర్ ఆఫ్ గర్ల్స్, సమురాయ్ జాక్ లాంటి మంచి కార్టూన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో కొత్త కార్టూన్స్ కూడా సరిగ్గా అందుతాయి అనే ఒక మార్కుని దింపింది ఈ డెక్స్టర్ ల్యాబ్ కార్టూన్. నెంబర్ 9 జానీ టెస్ట్. డెక్స్టర్ ల్యాబొరేటరీ లాగానే ఇది కూడా ఒక సైన్స్ బేస్డ్ కార్టూన్. కానీ డెక్స్టర్ కన్నా పిల్లలకి ఎక్కువ ఇష్టమైనది ఈ జానీ టెస్ట్. జానీ అండ్ తన ఫ్రెండ్ అయిన డాగ్ డూకి వీళ్ళిద్దరు చేసే విన్యాసాలు చూస్తుంటే భలేగా ఉంటుంది. జానీ టెస్ట్ ఎప్పుడు తన ట్విన్ సిస్టర్ అయిన సూజన్ అండ్ మేరీ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు చేసే గ్యాడ్జెట్స్, గన్స్, టైమ్ మిషన్స్, రోబోట్స్ తీసుకొని అడ్వెంచర్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతిసారి ఏదో ఒక పిచ్చి పని చేస్తూ దొరికిపోతూ ఉంటారు. తన ట్విన్ సిస్టర్స్ ల్యాబ్ వల్ల తన బెస్ట్ ఫ్రెండ్ డూకీకి మాట్లాడే పవర్ వస్తుంది. వీరిద్దరు కలిసి తమ సిటీస్లో ఫుల్గా గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. 20s కిడ్స్కి ఈ కార్టూన్కి బాగా కనెక్ట్ అవుతారు. జానీ టెస్ట్ చేసే పనులు కిక్ బర్డర్స్కి లాగా అనిపిస్తుంది. అందుకే పిల్లలకి జానీ టెస్ట్ అంటే చాలా ఇష్టం. ఈ కార్టూన్ ఎప్పుడు చూసినా అసలు బోర్ అనేది కొట్టదు. నెంబర్ 8 సామురాయ్ జాక్. కార్టూన్ నెట్వర్క్లో వచ్చిన మోస్ట్ సినిమాటిక్ అండ్ స్టైలిష్ కార్టూన్ అంటే సామురాయ్ జాక్ అని చెప్పాలి. ఈ కథ చాలా సింపుల్గా ఉంటుంది. జాక్ అనే ఒక జాపనీస్ సామురాయ్ తన స్వాడ్తో ఫైట్ చేస్తూ ఈవిల్ డీమన్ అయిన ఆకుని ఓడించడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ డీమన్ తనను ఫ్యూచర్లోకి పంపేస్తాడు. ఫ్యూచర్లోకి వెళ్ళాక అక్కడ రోబోట్స్, ఏలియన్స్, మాన్స్టర్స్, ఫ్యూచరిస్టిక్ సిటీస్ అన్నీ ఉంటాయి. కానీ జాక్కి మాత్రం తిరిగి పాస్ట్కి వెళ్ళి ఆకుని అంతం చేయాలనే ఉంటుంది. ఈ కార్టూన్ యొక్క లుక్స్ అండ్ విజువల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చైల్డ్హుడ్లో ఇదే మన యానిమే అనంత రేంజ్లో చూపించారు. డైలాగ్స్ కన్నా జస్ట్ ప్యూర్ విజువల్స్తోనే స్టోరీ చెప్పడం దీని స్పెషాలిటీ. దీని పాపులారిటీ ఇండియాలో కూడా డీసెంట్గానే ఉంది. కానీ ఇది యాక్షన్ లవర్స్కి ఎక్కువ కనెక్ట్ అయింది. ఓగి లేదా రోల్ నెంబర్ 21ల మాస్ క్రేజ్ రాకపోయినా ఈ కార్టూన్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది. నిజం చెప్పాలంటే 2001లో స్టార్ట్ అయిన ఈ కార్టూన్ మిడిల్లోనే ఆగిపోయింది. నెంబర్ 7 అడ్వెంచర్ టైం. ఈ కార్టూన్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ప్యూర్ నాస్టాలజియా. అడ్వెంచర్ టైం ఓ అనే ఒక ఫిక్షనల్ వరల్డ్లో సెటప్ అయి ఉంటుంది. ఇది ఒక వీర్డ్, మ్యాజికల్ అండ్ ఎమోషనల్ స్టోరీ. హీరో ఫిన్ అండ్ తన మ్యాజిక్ టాకింగ్ డాగ్ అయిన జేక్ ఓ అనే మ్యాజిక్ వరల్డ్లో చేసే అడ్వెంచరే ఈ కార్టూన్. ఈ కార్టూన్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రిన్సెస్ బబుల్గా, ఐస్ కింగ్, మార్క్లైన్, ది వ్యాంపైర్ కింగ్ ఇలా చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు. ఈ కార్టూన్ యొక్క ఆర్ట్ చైల్డిష్గా ఉన్న దీని థీమ్ మాత్రం పెద్దవాళ్ళని కూడా ఎమోషన్ చేసే రేంజ్లో ఉంటుంది. అందుకే ఇది కార్టూన్ నెట్వర్క్లో కల్ట్ క్లాసిక్ అయింది. నెంబర్ 6 టీన్ టైటన్స్. కార్టూన్ నెట్వర్క్లో సూపర్ హీరోస్ అనగానే జస్టిస్ లీగ్ లేదా బ్యాట్మ్యాన్ కన్నా మన జనరేషన్కి ఎక్కువ గుర్తు వచ్చేది టీన్ టైటన్స్. ఈ కార్టూన్కి హీరో అయిన రాబిన్ బ్యాట్మ్యాన్ యొక్క సైడ్ కిక్.
అతనితో పాటు స్టార్ ఫైర్, రేవెన్, సైబాగ్, బీస్ట్ బాయ్ ఇలా అంతా ఒక టీమ్గా కలిసి చేసే విన్యాసాలు మనం చూస్తాం. ఈ 5 మెంబర్స్ కలిసి విలన్స్తో ఫైట్ చేస్తారు. కానీ అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్షిప్, ట్రస్ట్ ఇష్యూస్ చూస్తుంటే వీళ్ళు కూడా మనలాగే కదా అని ఫీల్ వస్తుంది. ఈ కార్టూన్లో ప్యూర్ యాక్షన్స్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా అంతే ఉంటుంది. కార్టూన్ నెట్వర్క్కి టీన్ టైటన్సే ఫేస్ కార్డ్లా ఉండేవాళ్ళంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పాపులరో. నెంబర్ 5 స్కూబీడూ. ఈ కార్టూన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ప్యూర్ మిస్టరీ అండ్ కామెడీ. ఇందులో 4 ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెడ్, డాఫెన్, వెల్మా, షాగీ, ఇంకా వారి టాకింగ్ డాగ్ అయిన స్కూబీడూ. వీళ్ళు హాంటెడ్ హౌసెస్, మాన్స్టర్స్, గోస్ట్, జాంబీస్ వంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. మొదట్లో కేసు చాలా స్కేరీగా ఉంటుంది, కానీ చివరికి అది మాస్క్ వేసుకున్న విలన్ అని బయటపడుతుంది. స్కూబీ అండ్ షాగీ వీళ్ళిద్దరూ ఎప్పుడు భయపడుతూనే ఉంటారు, కానీ ఫుడ్ కోసం ఏదైనా చేస్తారు. ఈ కార్టూన్ 1969లో స్టార్ట్ అయింది, కానీ మన ఇండియాకి కార్టూన్ నెట్వర్క్ ద్వారా డబ్బింగ్ వర్షన్తో మన జనరేషన్కి చాలా దగ్గరైంది. స్కూబీ-డూ స్పెషాలిటీ ఏంటంటే హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ చివరికి రివీల్ అనేది ఫన్నీగా అయిపోతుంది. సో చూసే పిల్లలకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నెంబర్ 4 పవర్ఫుల్ గర్ల్స్. ఇది కార్టూన్ నెట్వర్క్లో వచ్చిన మోస్ట్ ఐకానిక్ ఫీమేల్ సూపర్ హీరో కార్టూన్. ప్రొఫెసర్ ఉటోనియం అనే ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్లో షుగర్, స్పైస్తో పాటు కెమికల్ ఎగ్స్ కలపడం వల్ల బ్లోజమ్, బబుల్స్, బటర్ కప్ అనే 3 చిన్న సూపర్ హీరోస్ పుడతారు. బ్లోజమ్ ఎవరైతే లీడర్గా ఉంటుందో తను చాలా కామ్ అండ్ స్మార్ట్, బబుల్స్ ఏమో చాలా ఇన్నోసెంట్ కానీ అవసరమైతే తను పవర్ని చూపిస్తుంది, బటర్ కప్ మాత్రం అగ్రెసివ్ ఫైటర్. వీళ్ళు టౌన్స్విల్ అనే సిటీని విలన్స్ అండ్ గ్యాంగ్స్ నుండి రక్షిస్తారు. 2000లో స్టార్ట్ అయిన ఈ కార్టూన్ ఇండియాలో చాలా క్రేజ్ని సంపాదించింది. టాయ్స్, బ్యాగ్స్, టిఫిన్ బాక్సెస్ మీద ఈ కార్టూన్ స్టిక్కర్స్ ఉండేవంటే మీరే అర్థం చేసుకోవాలి ఇది ఎంత పాపులర్ అని. ఈ కార్టూన్ ఫినిష్ అయినాక 2017లో మళ్ళీ స్టార్ట్ అయింది, కానీ ఒరిజినల్ సిరీస్ లెవెల్కి మాత్రం చేరుకోలేకపోయింది. నెంబర్ 3 డ్రాగన్ బాల్. ఇండియన్ ప్రజలకి యానిమేని పరిచయం చేసిన మొదటి వాటిల్లో డ్రాగన్ బాల్ ఒకటి. ఇది నిజానికి యానిమే అయినా కూడా మనకి కార్టూన్ నెట్వర్క్లో పరిచయం అయింది కాబట్టి మనకి ఇది కార్టూన్ లాగానే. స్టోరీ సన్ గోకుతో స్టార్ట్ అవుతుంది. సూపర్ స్ట్రెంత్ కలిగిన ఒక కుర్రాడు ప్రపంచంలో ఉన్న డ్రాగన్ బాల్స్ అన్నిటిని కలిపి ఒక డ్రాగన్ని సమన్ చేసి ఏదైనా ఒక విష్ని కోరుకుంటాడు. మార్షల్ ఆర్ట్స్, అడ్వెంచర్ చేస్తాడు. అండ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్లాట్. ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కార్టూన్. అసలు కార్టూన్ చరిత్రలోని ఇలా కూడా యాక్షన్ చూపించవచ్చు అనేలా చేసింది. ఇది ఫుల్గా యాక్షనే కాకుండా అటు ఎమోషన్, రైవల్రీ, ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా చాలా చూపిస్తుంది. 1980లో మొదలైన యానిమే ఇప్పటికీ ఇంకా ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద స్కేల్లో ఉందో అని. నెంబర్ 2 బెన్ 10. ఇది నా పర్సనల్ ఫేవరెట్ కార్టూన్. ఈ స్టోరీ 10 years ఓల్డ్ బెన్ టెన్సన్తో స్టార్ట్ అవుతుంది. ఒక సమ్మర్ వెకేషన్లో అతనికి ఓమిట్రిక్స్ అనే ఒక ఏలియన్ వాచ్ అయితే దొరుకుతుంది. ఆ వాచ్ అతనికి 10 ఏలియన్ ఫామ్స్లో మారే పవర్ని ఇస్తుంది. హీట్ బ్లాస్ట్, డైమండ్ హెడ్, ఫోర్మ్స్, ఎక్స్లోరేట్ ఇలా ఒక్కో ఏలియన్కి ఒక్కొక్క యూనిక్ పవర్ ఉంటాయి. బెన్ చిన్న పిల్లోడైనా ఈ పవర్స్తో విలన్స్, ఏలియన్స్, మాన్స్టర్స్తో ఫైట్ చేసి ఎర్త్ని ఏలియన్ ఇన్వేజన్ నుంచి ఎలా కాపాడుతాడనేది ప్లాట్. తన కజిన్ అయిన గ్వెన్ అండ్ గ్రాండ్ పా మ్యాక్స్తో చేసే అడ్వెంచర్స్కి ఇండియా మొత్తం ఫ్యాన్ అయిపోయింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కరూ బెన్ 10 ఫ్యాన్ అయిపోయారు. బాగా పాపులర్ అవ్వడంతో బెన్ 10, ఏలియన్ ఫోర్స్, బెన్ 10 ఓమ్నివర్స్ ఇలా చాలా సీజన్స్ అయితే వచ్చాయి. ఈ కార్టూన్ ఎండ్ అయినా కూడా ఫ్యాన్స్ మైండ్ నుంచి మాత్రం పోలేకపోతుంది. నెంబర్ 1 ఓగి అండ్ ద కాక్రోచెస్. అసలు ఈ కార్టూన్ గురించి తెలియని వాళ్ళే ఉండరు. ఓగి తన ఇంట్లో ఉన్న 3 కాక్రోచెస్ మధ్యలో ఉండే ఫైట్సే ఈ కార్టూన్. ఇది ఫుల్గా డైలాగ్స్ లెస్ కామెడీ యాక్షన్. అప్పుడప్పుడు ఓగి కజిన్ అయిన జాక్ వచ్చి హెల్ప్ చేస్తూ ఫ్లాప్ అవుతూ ఉంటాడు. ఈ కార్టూన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన చైల్డ్హుడ్ కిడ్స్ని, టీనేజర్స్ని, ఆఖరికి అడల్ట్స్ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ కార్టూన్కి ఫిజిక్స్ అండ్ లాజిక్కి అసలు సంబంధమే ఉండదు. అయినా కూడా దీని పాపులారిటీ అంతా ఇంత కాదు. కార్టూన్ నెట్వర్క్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పాపులర్ షోగా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. దీనితో ఈ లిస్ట్ అయిపోయిందని అనుకుంటున్నారా? ఎందుకంటే ఎన్ని లిస్టులు ఉన్నా కూడా అవన్నిటితో సంబంధం లేకుండా ఎప్పటికైనా ఫస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం టామ్ అండ్ జెర్రీ. అసలు ఈ కార్టూన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియానే కాకుండా ప్రపంచం మొత్తానికి ఫేవరెట్ ఈ కార్టూన్. టామ్ అండ్ జెర్రీ చేసే ఫైట్ చూస్తుంటే ఎవరికైనా టీవీకి అతుక్కుపోవాల్సిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఫేవరెట్గా నిలిచింది. అసలు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ గురించి తెలియని జనరేషనే లేదు. ఎన్ని యానిమేషన్ మారినా, ఎన్ని స్టూడియోస్ మారినా టామ్ అండ్ జెర్రీ అంటేనే ఒక బ్రాండ్ అనే బట్టి చేసింది ఈ కార్టూన్. 1940లో స్టార్ట్ అయిన ఈ కార్టూన్ డబ్బింగ్ కోసం చాలా కష్టపడ్డారంట. కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో చేసేదేమీ లేక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మ్యూజిక్తో రిలీజ్ చేశారంట. ఇలా చేయడం వల్ల లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమీ లేకుండా
ప్రపంచం మొత్తం ఈ కార్టూన్ని చూడడం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో 40 to 50 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ లాగా చేసి పబ్లిష్ చేశారు. కానీ వెంటనే పాపులారిటీ అందుకోవడంతో WBతో కలిసి మ్యాసివ్గా స్టార్ట్ చేశారు. 1940 నుంచి 1955 వరకు దాదాపు 114 థియేట్రికల్ షార్ట్స్ తీశారు. అంటే ఊహించుకోండి, అసలు పాపులారిటీ విషయం పక్కన పెడితే అదే 1940 నుంచి 1950 వరకు దాదాపుగా 7 ఆస్కర్ అవార్డ్స్ గెలిచింది. అసలు డైలాగ్స్ లేకుండా, పెద్ద యానిమేషన్ కూడా ఏమీ లేకుండా జనాలు దీనిని ఇంతలా ఇష్టపడుతున్నారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. అందుకే ఈ కార్టూన్కి అసలు ఆఫీషియల్గా ఎండింగ్ అంటూ ఏమీ లేదు. అంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి టామ్ అండ్ జెర్రీ సిద్ధంగా ఉంటుంది. కార్టూన్ నెట్వర్క్ మన చైల్డ్హుడ్లో కింగ్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్. తన కార్టూన్స్కి అంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది. కానీ రాను రాను అది తగ్గిపోతూ వస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ సోషల్ మీడియా, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్, గేమ్స్, కంటెంట్ రెప్యుటేషన్ వచ్చిన ఎపిసోడ్సే మళ్ళీ రావడం, అలాగనే కొత్త కార్టూన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తే వాటిని మన వాళ్ళు అలవాటు పడడానికి కొంచెం టైం తీసుకుంటారు. అండ్ బిగ్గెస్ట్ రీజన్ కాంపిటీషన్. డిస్నీ ఛానల్, హంగామా, పోగో లాంటి ఛానల్స్ కూడా పాపులర్ అవడంతో కార్టూన్ నెట్వర్క్ యొక్క రేటింగ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. దీనివల్ల కార్టూన్ నెట్వర్క్ చాలా వరకు పడిపోయింది. ఇంక ఇది గైస్ వీడియో. ఈ కార్టూన్స్లో మీకు నచ్చిన కార్టూన్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. అంతేకాకుండా నేను నెక్స్ట్ వీడియోలో ఖుషీ టీవీలో వస్తున్న ది బెస్ట్ షోస్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా ఓకే, బాయ్ గైస్.